Neon lights they shine, heartbeats so sublime. Baseline draws a line into the night we dive. Stars above us glow, rhythm starts to flow. In the beats we know, feel the tempo show. Electric pulse in air, passion surging there. Feel the beats we share, dance without a care. Drums they shake the floor, open up the door to a world of more, where we all explore. Shocking waves collide, energies high. Night is all our guide, let the beats reside. Electric pulse in air, passion surging there. Feel the beats we share, dance without a care. అందరికీ నమస్తే, నేను మీ అరవింద్. సో యాజ్ పార్ట్ ఆఫ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మన మెర్లియన్ గ్యాలక్సీలో ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. సో ఇక్కడ ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఏం ప్లాన్ చేస్తామనేది మనకి మా రాజనే చెప్తాడు. రాజానా. Hi all, welcome back to Arvind studio. So as usual, first I start with I support Arvind channel. Please support Arvind channel. Do subscribe, bell. ఆయన వీడియోస్ బెల్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఓకే. అండ్ టుడే మనము మెర్లియన్ గెలాక్సీలో సంక్రాంతి ఉత్సవాల్లో పార్ట్గా మనం ఈరోజు మన ఉమెన్ టీం చేత ముగ్గుల పోటీలు స్టార్ట్ చేసాం. రంగోలీ, కొన్ని ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో రంగోలీ అంటారు. ముగ్గుల పోటీ స్టార్ట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పటి వరకు. అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఈ టైంలో మనము జస్ట్ మన టీంని ఇంట్రడ్యూస్ చేసుకుందాము. మనకి ఈరోజు కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. జిఆర్టీ స్టాల్ ఒకటి, క్లాతింగ్ శారీస్ స్టాల్ ఒకటి పెట్టారు. సో లెట్స్ జస్ట్ ఐ వాంటెడ్ టు టాక్ జశ్వంత్. యాక్చువల్లీ జశ్వంత్ మనతో జశ్వంత్ ఉన్నాడు. జశ్వంత్ జిఆర్టీ కార్పొరేట్ మార్కెటింగ్ మేనేజర్, తెలంగాణ, ఆంధ్ర, జిఆర్టీ జ్యువెలర్స్. సో ఐ wanted to give a few words. Nothing. Thank you everyone for the complete cooperation, and I would like to thank Arvind Anna for the wonderful organizing and wonderful videography. So I think everyone is enjoying the event. So I hope this continues up to 6 o'clock, and please try to come to GRT stall and encourage our team to get good schemes and good voucher allotments. If you have any doubts, you can contact them. Thank you very much once again for the Rangoli event team and Rajshekar Anna. Thank you Anna. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మనము స్లోగా 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్దాము. ఓవర్ టు యూ అరవింద్ గారు. ఓకే 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 చలో మనము ఒక రౌండ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాము. చలో వెళ్ళిపోదాం. Heartbeats so sublime. Baseline draws a line into the night we dive. Stars above us glow. ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు కదా. సో మీరు చూసిండ్రా? అందరు ముగ్గులు చూసిండ్రా? మీ వైఫ్ వేసే ముగ్గు మాత్రమే చూసిండ్రా? మా వైఫ్ ముగ్గేయట్లేదండి. ఎందుకు? ఆల్రెడీ మీరు దిగిండ్రా? మేము దిగిన తర్వాత ఇంకెందుకని ముగ్గేయట్లేదు. మరి ఇక్కడ వేరే వాళ్ళు మీ వైఫ్ వేస్తున్నారా అండి? సార్ సోదరి మనులు అందరూ వేస్తున్నారు. సోదరి మనులు కాదు, అందరూ బాగా వేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి రేత్రి పగలు కష్టపడి ముగ్గులు తెచ్చుకొని మళ్ళీ గ్రౌండ్లో
వచ్చి అందరూ చాలా కష్టపడేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క ముగ్గు చాలా బాగుంది. ఫైనల్ జడ్జిమెంట్ అనేది మనం చెప్పలేము. ఇది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్, అట్లా కాదు, జెన్యున్ ఆన్సర్ కావాలి. కాంట్రవర్సీ అంటూ ఏం లేదు సార్. మెర్లియన్ గెలాక్సీ ఉమెన్స్ చాలా బాగా వేస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్లీ దే ఆర్ డూయింగ్ ఆల్ ద జాబ్. దట్ ఇస్ వెరీ ఎక్సలెంట్. అండ్ ఇప్పుడు రామ్ గారిని ఆయన యొక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఎవరికి వస్తుంది అంటారు ఇప్పుడు ప్రైజ్? మీరే చెప్పాలి సార్. పొద్దున్న నుంచి చూస్తున్నారు, ఫస్ట్ నుంచి అన్నీ చూస్తున్నారు. మీ దృష్టిలో ఏది వస్తుంది అనుకుంటున్నారు? అంటే పార్టిసిపేషన్ ఏ ఫ్లోర్లో ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? మామూలుగా అయితే అన్ని ఫ్లోర్లు ఈక్వల్గానే ఉన్నారు. 7th ఫ్లోర్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది సార్. మధ్యలో ఉన్నా కానీ అన్ని యాక్టివిటీస్లో లేదు, 10th ఫ్లోర్ ఎప్పుడు టాప్ లో ఉంటుంది. 10th ఫ్లోర్ చూసారా? 9th ఫ్లోర్ ఇస్ లీడింగ్. 6th ఫ్లోర్ లో లీడింగ్ అండి, కానీ 7th ఫ్లోర్ ఎందుకో కిసిక్ సార్ వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. మా కిసిక్ సార్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. కిసిక్ సార్ టవర్ ఏలో వస్తారా, టవర్ బిలో వస్తారా, టవర్ సినా? నాకెందుకో టవర్ ఏనే వచ్చిద్దని బాగా గట్టి నమ్మకం సార్. లేదు, టవర్ సి 10th ఫ్లోర్, టవర్ సి 10th ఫ్లోర్ పక్కా. నాకెందుకో టవర్ బి అనిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మనకు సాయంత్రం జడ్జెస్ డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు ఒక క్వశ్చను. హలో, నాకు ఒక క్వశ్చను. ఇప్పుడు ఇట్లా రంగోలీ చేస్తే మా ఊర్లో ఎవరైనా సైకిల్ బైక్ వేసిపోయి తొక్కితే వాడిని 2 రోజులు తిడతారు. ఇప్పుడు రేపు ఇదంతా తొక్కితే ఏంటి పరిస్థితి? ముగ్గేగానే ముగ్గు తొక్కితే ఏంటి పరిస్థితి, అది వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు ముగ్గు రెడీ అవ్వగానే ఎవరైనా మీ ముగ్గు తొక్కితే మీ రియాక్షన్? తొక్కితే మేము అప్పుడు ఎట్లా అవుతామంటే ఒక మహంకాళిలాగా అంటే అన్ని అవతారాలు ఎత్తేస్తాం. అప్పుడు ఒకటేసారి అన్ని ట్రై చేయొచ్చా? ట్రై చేసి చూడండి. అంతేనా? చేసి చూడండి. అసలే ఇక్కడ పత్తాపురం ప్రసాద్ అన్న కూడా ఎక్కడో తిరుగుతున్నాడు. పత్తాపురం ప్రసాద్ అన్న ఎక్కడా? మీ వైఫ్ ముగ్గు చెరిపేయడానికి వచ్చినాం. ఇక్కడ మీ వైఫ్ ఇంత బాగా ముగ్గేసింది కదా, ఇప్పుడు మీ పాప కోసం చేసింది అన్నారు. ఇప్పుడు ఆ ముగ్గుని ఎవరైనా చెరిపేస్తే పరిస్థితి ఏంది? నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ దానిలో ఏం లేదు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది బేసికల్ గా మా వైఫ్ కి పార్టిసిపేట్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఏం లేకుండే, కానీ మా పాప గురించి అని ఆమె జాయిన్ అయింది. బట్ నౌ ఐ కెన్ సీ మై డాటర్ ఈస్ డూయింగ్ సమ్వేర్ ఎల్స్. అంటే మీరు రెండు టీంలు ఉన్నాయి అంతే కదా? 2 టీంలు. పెద్ద ప్లానింగ్. ఇది డీవియేషన్ కాదు రాజశేఖర్ అన్న వాళ్ళు ఎప్పుడైతే చేసుకున్నారో కమిటీలో మనకు తెలుసు. కాదు లెనిన్ ప్రెస్ తరఫున 2 కూపన్లు ఇస్తాను కదా, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ, ఇంకోటి ఎక్కడో. నాకు ఎందుకో 2 కోపులు ఇంటికి తీసిపోదాం అనుకుంటున్నా. నేను యాక్చువల్ గా ఫస్ట్ మోనికా అడిగింది, ఎప్పుడైతే మనం స్పాన్సర్ చేస్తున్నామని అంటే నేను జాయిన్ కావాలంటే ఇట్స్ నాట్ మై డిసిషన్, యూ చూస్ ఇట్. ఒకవేళ మీ వైఫ్ మీ పాప ఇద్దరు కలిసింది అనుకో, మీ కూపన్స్ ఎవరికి ఇస్తారు? నేను వేరే టీమ్ కి ఇస్తాను. సో ఫస్ట్ సెకండ్ వేరే టీమ్ కి ఇవ్వాలి. ఓకే నా కూపన్స్ కి నా ఫ్యామిలీకి అయితే వెళ్ళదు. డెఫినెట్లీ ఐ గోనా డిస్ట్రిబ్యూట్ దట్ మై కూపన్స్ టు ఎనీ అదర్ ఎంకరేజ్ ఎనీ అదర్ పార్టిసిపెంట్. ఐ గోనా గివ్ దట్ రన్నర్ అప్స్, ఐ గోనా గివ్ దెం. ఓకే ఎక్సలెంట్. మనకి ఎట్లా ఈవినింగ్ ఎవరు గెస్ట్ జడ్జెస్? యాక్చువల్గా మనము ఒక్కళ్ళు కాదు, మనము పిల్లర్ సైడ్ నుంచి వాళ్ళ wife, family, with family. They are going to come along with their family, and they are going to judge like scaling. They are going to under 1 to 10 scale lo. They will rate every individual based on the appearance, finishing, coloring anta complete anni parameters unnai. Konni parameters ichamu. Aa parameters prakaram 1 to 10 scale lo vallu rating istaru. సో 3 సపరేట్ టీమ్స్గా వీళ్ళు జడ్జి చేస్తారు ప్రతి టీంని. ఓకే, అన్నీ కలిపి కన్సాలిడేట్ చేసి ఫైనల్గా ఒకరిని విన్నర్ అండ్ రన్నర్, 3rd ప్రైజ్, 4th ప్రైజ్ నాట్ ఎట్ రివీల్, బట్ we are going to give a surprise to them. Okay. పైనీర్ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు ఒక
గిఫ్ట్ పంపించారు మనకి. ఓకే సో మనం అది 4th ప్రైజ్ ఇంకా అనౌన్స్ చేయలేదు యాక్చువల్గా, ఇప్పుడు చెప్పడమే. సర్ప్రైజ్ ఉండండి కానీ యా సో కానీ మన వీడియో చూస్తే మాత్రం వీడియో ఎండ్ దాకా చూడకముందే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది. రైట్ బట్ దే ఆర్ బిజీ విత్ దేర్ టాలెంట్. ఓకే చూసేద్దాం ఒకసారి అందరి ముగ్గులు చూసేద్దాము. అసలు లేడీస్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. అన్నా ఒక్క నిమిషం. మీరు చాలా కష్టపడుతున్నారు. మరి మా ఊర్లో అయితే ఇట్లా ఎవరైనా చేసిన తర్వాత 2 రోజులు తొక్కితే వాళ్ళని వన్ డే తిడతారు. కాదు మరి మీకు అటువంటి ఏమన్నా ఎమోషన్స్ ఉన్నాయా? వీళ్ళని మాట్లాడమంటే ఏంటి మీ రియాక్షన్ ఎవరైనా తొక్కితే? హలో వీళ్ళని మాట్లాడమంటే కూడా మాట్లాడతలేరు కదా. అలాగే ఎవరు పక్కకి కూడా చూడట్లేదు యాక్చువల్గా. టైం అయిపోతుందట అది వాళ్ళ బాధ. అదే అదే యా కరెక్ట్. ఓకే ఎవరు తక్కువకూడదని మేము కోరుకుంటున్నాము. బట్ వెరీ నైస్ యాక్చువల్గా. ఓ హరిదాస్ ఉన్నాడు అక్కడ అక్కడ చూడండి. ఇంకా ఒక్కరి నుంచి కాంపిటీషన్ పక్కన అక్కడ చూడండి. కలర్ వాళ్ళ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఓ కంకులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రథం వేసారు. రథం ముక్కు సంక్రాంతి స్పెషల్ రథం ముగ్గు. ఈ పక్కన ఇవేంటి ఇవి తాడి చెట్ల? మేడం ఎన్ని చుక్కల ముగ్గు ఇది? ఎన్ని చుక్కల ముగ్గు ఇది? 15 చుక్కలు. 70 అన్నా ఇది చుక్కలు చూపించే ముగ్గు ఇది. 70 చుక్కల ముగ్గు అంట ఇది. ఓకే సార్ ఏంది ఇది? ఏం ముగ్గు ఇది? కోడి ముగ్గా? సంక్రాంతి కూడా? సంక్రాంతి కూడా ఇది ఏం దీనికి రా? మన ఉమెన్ టీమ్ను వీళ్ళే కోఆర్డినేట్ చేసేదన్నమాట. సో అసలు వీళ్ళు ఎంత కష్టపడ్డారు బ్యాక్ ఎండ్లా అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఓకేనా? చెప్పండి ఏం చేసిండో మీరు, అసలు వీళ్ళందరినీ ఇట్లా ఇక్కడికి సెట్ చేసి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డది అనేది ఒకసారి చెప్పండి. ఓకే, సంక్రాంతి అంటే ముగ్గులు అనగానే ఆడవాళ్ళే గుర్తొస్తారు కాబట్టి అందరు లేడీస్ ఒక్కసారి టుగెదర్గా ఉండి ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి జస్ట్ ఒక 4-5 days బ్యాకే రాజశేఖర్ గారు అందరూ ప్రపోజ్ చేస్తే వితౌట్ ఎస్ వీ షుడ్ డూ ఇట్. అప్పుడు జస్ట్ ఒక మెసేజ్ పెట్టాం అంతే ఉమెన్ గ్రూప్లో. మీకు తెలుసు అమ్మాయిలకు ముగ్గులు ఎలా ఇష్టం ఉంటుందో. లాట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈగర్గా అందరు నామినేట్ చేసుకున్నారు. ముగ్గు వేయడము, ముగ్గులోకి దింపడము అది నాకు తెలీదు. అలా ఎవ్రీ ఫ్లోర్కి కొంతమంది రిప్రజెంటేటివ్స్ని చేసుకున్నాము. కూడా కాదు, వాళ్ళు వాలంటీర్గా వచ్చారు, చాలామంది వాలంటీర్స్. సో అలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇంట్రెస్టెడా కాదా, వేస్తారా, అట్లీస్ట్ కొంతమంది కలర్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అందరినీ కోఆర్డినేట్ చేసి ఫైనల్లీ 75 పార్టిసిపెంట్స్ ఎన్రోల్ అయ్యారు. బట్ ఫర్ 30 teams. బట్ లాస్ట్ మూమెంట్లో కొన్ని రీజన్స్ వల్ల 28 teams వచ్చారు. లైక్ 68 పార్టిసిపెంట్స్ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మెన్ కూడా చాలా సపోర్ట్ చేశారు. పేరున అందరికీ థ్యాంక్ యూ. మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉండి అందరినీ పక్క నుండి ఎంకరేజ్ చేయడం ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ మా అందరు కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ దే టుక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ వైల్ వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఈవెంట్. సో అందరికీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ముగ్గులు చూస్తే మీరు అసలు వాళ్ళు ఏది యూజ్ చేయలేదు, హ్యాండ్ తప్ప. దట్స్ అమేజింగ్. వాళ్ళ టాలెంట్ అంతా బయటకు వస్తుంది. చాలా చాలా థీమ్స్ ఉన్నాయి. పెద్దక్క, మరి నీ కాంట్రిబ్యూషన్ ఏంది ఇక్కడ? ఏం లేదు యాక్చువల్గా. ఏం లేదు, ఈ రోజు చేసిన యాక్చువల్ మొత్తం అంతా వాళ్ళిద్దరే చేసింది, శ్రావ్య ఇంకా ప్రియ. నేను జస్ట్ ఈ రోజు మట్టికి హెల్ప్ చేయడం ఇక్కడికి అంతే చేస్తాను. అంతే ఈ రోజు మట్టికి అందరికి ఎంకరేజ్ చేసిన నేను. ఇట్లా ఒక్కటి మాత్రం, ప్రీతి లేకుండా ఇక్కడ ఒక్క ఈవెంట్ కూడా జరగదు. సో ప్రీతి బ్యాక్ బోన్ మాకు ఎప్పుడైనా. అందుకే కదా మన కమ్యూనిటీకే పెద్దక్క. సో ఈరోజు పెద్దక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉందా?
ఇది సంక్రాంతి ముగ్గులేయాలి. సంక్రాంతికి డాన్స్ కూడా చేయొచ్చు. వేయొద్దు వేయొద్దు అట్లా ఇక్కడ ఒక కోడి ముగ్గు వచ్చింది. కాదు. కాదు, ఎవరైతే గెలుస్తారో ఆ పట్టుచీర నాకు ఇచ్చేయమని అప్పుడు డ్యాన్స్ చేస్తాం. చాలామంది స్పాన్సర్స్ వచ్చి అన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారు. ప్లస్ మన సర్వీసెస్ ఉన్నారు, బ్యూటీ సర్వీసెస్, మాన్సా గారిది అండ్ ప్రసాద్ గారిది లాండ్రీ సర్వీసెస్. వీళ్ళు కూడా ఐ మీన్ అసలు మేము ప్రపోజే చేయలేదు, వాళ్ళే వచ్చి మేము కూడా మా తరపున ప్రైజెస్ ఇస్తాము. ఉన్నాయి, ఎవరికి ప్రాబ్లం లేదు, అందరికీ గిఫ్ట్స్ వస్తాయి. అందరికంటే ప్రతి గ్రూప్కి శారీ వస్తుంది, లాండ్రీ సర్వీస్ కూపన్ వస్తుంది, సర్వీస్ కూపన్, బ్యూటీ సర్వీస్ కూపన్, ఆల్సో గిఫ్ట్ కూపన్. రాజశేఖర రెడ్డి గారు అన్నారు గిఫ్ట్ కూపన్ కూడా ఇవ్వాలి అని. ఎవ్రీ గ్రూప్కి 4 ప్రైజెస్ వస్తాయి. అదే లాస్ట్కి ఏదో సర్ప్రైజ్ ఉందట, నేను కూడా వెయిట్ చేస్తున్నా, చెప్పట్లేదు రాజశేఖర్ గారు. ఓకే, అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు టైం అవుతుంది, మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, అది పరిస్థితి. లేడీస్ మొత్తం అన్న ఏంది, లేడీస్ మొత్తం ఎక్కడ తగ్గట్లే, తగ్గరు. ఎందుకంటే ఇది వాళ్ళది కాబట్టి, ఇది వాళ్ళది, ఈ పండగ వాళ్ళది కాబట్టి. ఓకే, మనకి యాక్చువల్గా ఒక్కొక్క ప్రాంతంలో సంక్రాంతిని ఒక్కో విధంగా చేసుకుంటారు. ఒక్క చోట కోడి పందాలు పెడతారు, ఒక చోట ఎద్దుల పందాలు పెడతారు, ఒక చోట జల్లికట్టు అంటూ ఉంటారు. బట్ ఒక కామన్ థింగ్ ఏందో తెలుసా, అన్ని ప్రాంతాల్లో ముగ్గులు మాత్రం కామన్. జల్లికట్టు పెట్టచ్చు, ఎద్దుల పోటీలు పెట్టచ్చు, కోడి పందాలు పెట్టచ్చు. బట్ 3 ప్రాంతాల్లో ముగ్గులు పోటీలు మాత్రం జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. సో అందుకనే మనం ఈ థీమ్ని మనం తీసుకున్నాము. అండ్ ఇంకోటి, మనం ఇంకొక స్పాన్సర్ని మనం ఒక ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ద మ్యాన్ ప్రతి ఈవెంట్కి మనకి బ్యాక్ బోన్గా ఉండి మనకి ఫైనాన్షియల్గా కావచ్చు అండ్ మన చాలా యాక్టివ్ పర్సన్స్లో హీఈస్ ద వన్ పర్సన్, నన్ అదర్ దెన్ ప్రసాద్ రెడ్డి. చెప్పండి, క్యాప్షన్ చెప్పన్నా. ఈ ప్రోగ్రెస్ ముంగట రానికి కూడా నా బ్యాక్ బోన్ కూడా రాజశేఖర్ అన్న ఇనిషియేటివ్ తీసుకొని చేసిడు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ అంతా ఒక టీమ్ లాగానే ప్లాన్ చేసి అనుకున్నాం. ఇట్స్ ఆల్ లైక్ ఎ సెట్ టీమ్, బట్ మోర్ ఇనిషియేటెడ్ బై రాజశేఖర్ అన్న, విచ్ ఈస్ రియలీ అప్రిషియేట్ అన్న. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్, బట్ ఆ ఇనిషియేటివ్ చేసినాక దెన్ వి ఆల్ సపోర్టెడ్ హిమ్. ఈ రిక్వెస్టెడ్ అస్ టు సపోర్ట్ హోల్ యాజ్ ఎ టీమ్. సో బేసిక్గా ఫ్రీ ఈవెంట్ కాబట్టి కొంచెం స్పాన్సర్స్ కూడా చాలా అవసరం పడ్డది. కరెక్ట్. సో మేము కూడా అనుకున్నది ఏంటంటే దీనిలో ఎవరికి ఛార్జ్ చేయకుండా ఫ్రీ ఈవెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. సో విచ్ ఈస్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ నంబర్స్. ఏమంటామన్నా, మనం స్టార్టింగ్ అనుకున్నది అనుకోలేదు. సో మేము ఎప్పుడైతే మాట్లాడుకున్నామో, నేను వన్ ఆఫ్ ద స్పాన్సర్ ముందే అలొకేట్ చేశాను దానికి. తర్వాత అన్నకు మెసేజ్లు, కాల్లు, హీ గెట్ బ్యాక్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ అప్, విచ్ ఈస్ గుడ్ న్యూస్. అండ్ నౌ యూ కెన్ సీ ద రిజల్ట్ హియర్. లుకింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. అండ్ ఆల్మోస్ట్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా వరకు అందరు ఇక్కడే ఉన్నారు. క్రౌడ్ చూస్తే మనం యాక్సెప్ట్ చేయాలి సక్సెస్, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ద లినిన్ ప్రెస్ బ్రాండ్ నాది డ్రై క్లీన్ సర్వీసెస్, స్టీమ్ ఐరన్. సో ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ ఇట్ ఇన్ టు ది కమ్యూనిటీ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇట్ హియర్. సో అదే అప్రోచ్లో ఉన్నాను. సంక్రాంతి తర్వాత ఏదో ఒకటి ఈ కమ్యూనిటీకి తీసుకురావాలని ఉంది. సో మంచి ఫీడ్బ్యాక్ ఉంది లినిన్ ప్రెస్కి. సో టుడే దిస్ ఇస్ మై బోర్డ్, దిస్ ఇస్ మై బ్యానర్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద విన్నర్, whoever the participants. So waiting for the result in అందరికి చెప్పండి, విన్నర్స్ కి ఎందుకు 2 కూపన్లు ఇంట్లోకి పంపించుకుందాం అని ట్రై చేస్తానా. All the participants waiting, I'm waiting, eagerly waiting who gonna get the gifts, and I'm eagerly waiting to give the gifts. And one thing I want to sell, my daughter and my wife is also participate, but if they win, that my vouchers goes to the 4th or 5th winners. So I'm not giving to my runner-up. So I'm not giving to my family. This is the promise I am giving in front of everyone. Okay. మీరు వోచర్స్ ఏమిస్తున్నారు? మేము లినిన్ ప్రెస్ నుంచి వోచర్స్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రైస్ కి 1000 రూపీస్, సెకండ్ ప్రైస్ కి 750, థర్డ్ ప్రైస్ కి 500. So on top of that, when I give the service to them, so I want to give bit more when I personally when I gonna talk. So 1000 అంటే కాదు బిట్ మోర్ అంటే కొంచెం బిల్ ఎక్కువ ఇస్తారా? బిల్లు తక్కువ వేసి ఎక్కువ క్వాంటిటీ చేయాలని కోరిక మాకు. ఆల్రెడీ కూపన్ ఉందని బిల్ ఎక్కువ. సో ఈ కూపన్స్ కి వ్యాలిడ్ అనేది ఏం లేదు. సో బేసికల్లీ they can utilize until they use it. So there is no expiry for it. As I am the one of the owner here, so they can utilize until 2 to 3 years, no issues. So నాకు తెలిసి మాత్రం క్విక్ రెస్పాన్స్ వస్తుంది. అది 1 month లోనే కూపన్ క్లియర్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్. సో
thank you, Arvind, especially for doing this for us. When I asked you, can you do this for us? You straight away said, this is MJ family is ours, and you have took this initiative and you are doing for your time. Appreciate very well, and your friend also. Thank you for doing this. I'm hoping for the best video, and I am expecting super duper video for all, and make it happen best. థ్యాంక్ యూ వెరీ మచ్. 2500 ఇక్కడ క్రౌడ్ చూడండి ఒకసారి, అసలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ హస్బెండ్స్ అందరు చూడండి, మొత్తం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవరికి వస్తుంది మాకు వస్తుందా లేదా అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ క్రౌడ్ మాత్రం అంతా మెర్లియన్ గెలాక్సీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ మన నెక్స్ట్ స్పాన్సర్ తోని ఒకసారి మాట్లాడదాం. రాజన్న ఒకసారి. యా డెఫినెట్గా మేడం, ఎక్కడికి రండి మేడం. మనకి సంబంధం లేదండి. సంబంధం లేదంటే కుదరదండి, ఎందుకంటే మీరు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధం ఉంది. సో తప్పకుండా మీరు ఒకసారి మాట్లాడాలి. ఈవెంట్ గురించి చెప్పండి ఒకసారి, ఎలా జరుగుతుంది? నాకైతే చాలా నచ్చింది, బికాజ్ నాకు రాదు కాబట్టి చూడడానికి మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, ఓకే, మీ బిజినెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాదేం లేదండి, రీసెంట్ స్టార్ట్అప్ ప్రియాస్ క్లోజెట్ కలెక్షన్ అని ఇప్పుడే రీసెంట్గా ఆన్లైన్లో స్టార్ట్ చేశాను. ఇన్స్టా పేజ్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. ప్రెజెంట్ అయితే ఓన్లీ మన మెర్లియాన్ వాళ్ళ కోసం మాత్రమే పర్టికులర్గా స్టార్ట్ చేశాను అది. అండ్ ఫర్దర్గా ఇంకా నాకు బయట క్లయింట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ వరకు ఇస్తున్నాను అంతే. ఓకే, సో మీరు మన మెర్లియన్ గెలాక్సీ రెసిడెన్స్కి ఏమైనా గిఫ్ట్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ, థర్డ్ ప్రైజ్కి. ఓకే, అండ్ మనకి రెసిడెన్స్కి ఫర్దర్గా ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? ఫర్దర్గా అయితే డెఫినెట్గా ఇస్తాను, బికాజ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా. సో నేను అవన్నీ కూడా మైండ్లో పెట్టుకునే ఈ ప్రోగ్రామ్ అనేది సెటప్ చేసుకున్నాను. సో ఫర్దర్గా ఏమైనా స్టాల్స్ అవి కూడా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నాట్ రైట్ నో, బికాజ్ ఇది చాలా షార్ట్ స్పాన్ కాబట్టి నా దగ్గర ఎక్కువ స్టాక్ లేదు. సో నేను స్టాల్ అనేది ప్లాన్ చేయలేదు, బట్ సూన్ ఐ ప్లాన్ ఫర్ ఎ స్టాల్. అండ్ మేజర్ డిస్కౌంట్స్ కూడా ప్లాన్ చేస్తాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పాన్సర్షిప్ టువర్డ్స్ మన రంగోలీ కాంపిటీషన్కి. అండ్ we wish every go success to you and all the best to your business. Thank you so much. Thank you, Annie. Yeah. ఓకే, దట్ ఈస్ అబౌట్ హర్. ఇక్కడ మన జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్దామా, వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. లాస్ట్ 5 మినిట్స్ అండి. ఓకే, హాయ్, ఎలా ఉంది రెస్పాన్స్? మన జిఆర్టీ నుండి ఇక్కడ ఒక స్టాల్ పెట్టి మన మెర్లియన్ వాళ్ళకి కూపన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఆ కూపన్స్ ఇక్కడ దాని గురించి ఒకసారి జిఆర్టీ వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జిఆర్టీ జ్యువెలరీస్ నుంచి మంచి స్కీమ్ తీసుకొచ్చాం సార్, మేడం. ప్లీజ్ ఒకసారి వినేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా చాలు. థ్యాంక్ యూ. చాలా షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో స్పాన్సర్ అను కలెక్షన్స్ అండ్ హ్యావింగ్ బోటిక్ యాజ్ వెల్. ఓకే, విల్ గో టు దెమ్. ఓకే, అను కలెక్షన్స్ వాళ్ళు ఇక్కడ మనకు స్పాన్సర్ చేశారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇక్కడ చిన్న స్టాల్ పెట్టారన్నమాట. ఒకసారి వాళ్ళ స్టోర్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన స్పాన్సర్ కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా దగ్గర శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్చింగ్ అయితే మాది మెయిన్ అండి. మగ్గం వర్క్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఎలిఫెంట్ సర్కిల్లో లొకేట్ అయ్యింది ప్రగతి నగర్లో. మీరు కావాలంటే స్టోర్ని విజిట్ చేసి ఒకసారి ఇంకా మోర్ డిజైన్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుషాకి అండ్ ప్రణయ్ రాజు. వాళ్ళు మనం అడగగానే ఫస్ట్ ప్రైజ్కి సపోర్ట్ చేశారు, స్పాన్సర్ చేశారు. నాకు తెలియదు వాళ్ళకి ఇక్కడ ఎంతవరకు వాళ్ళు బిజినెస్ చేశారు, బట్ వాళ్ళు ఇచ్చిన శారీ ప్రైస్ కూడా నాకు, అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద కాస్ట్. ఓకే, బట్ దే ఆర్ గివింగ్ ఎ గుడ్ కాస్ట్ ఉన్న శారీ, మంచి శారీ ఇస్తున్నారు. ఓకే, సో అది రివీల్ చేయొద్దండి ఇప్పుడు, అమౌంట్ రివీల్ చేయొద్దు, ప్రైస్ అండ్ శారీ కూడా ఏదో ఇప్పుడు రివీల్ చేయొద్దు. ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడే డైరెక్ట్గా రివీల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి ఓన్లీ ఈ స్టాల్సే కాకుండా ఫుడ్కి సంబంధించింది కూడా ఒక స్నాక్ది పెట్టించాం కదా, హెచ్ఎస్ వాళ్ళది. అవును,
వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి చూసేద్దామా? యా చూద్దామా, ఇందాకే వెళ్దామని చూశాను. ఓకే. బట్ హెవీ క్రౌడ్ ఉంది. మనం కనీసం అతనితో మాట్లాడడానికి కూడా గ్యాప్ లేదు, కుదరలేదు, అంత క్రౌడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మాట్లాడిద్దాం. ఇది మన హెచ్ఎస్ ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ హెచ్ఎస్ ఫుడ్ కోర్ట్ వాళ్ళు మనకు స్నాక్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇలాగ అయిపోయింది. చిన్న సమోసా, పెద్ద సమోసా, మిర్చి బజ్జీ, ఇక్కడ పానీపూరి. సో ఈ ఐటమ్స్ ఇక్కడ హెచ్ఎస్ ఫుడ్ కోర్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈవెంట్ కోసం. సో ఎవరైనా హంగ్రీగా ఉంటే ఇక్కడికి రావచ్చు. స్పెషల్ అంటే పెయిడ్, అదే స్పెషల్. ఎందుకంటే ఫ్రీ ఈవెంట్ చేస్తున్నాము. ఫుడ్కి కూడా అంటే కొంచెం హెవీ బడ్జెట్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం పెయిడ్ పెట్టినాము. పెయిడ్ సర్వీస్, ఇట్స్ ఎ పెయిడ్ సర్వీస్, బట్ ఫుడ్ బాగుంటుంది వీళ్ళ దగ్గర, అందుకే వాళ్ళని తీసుకొచ్చినాం. ఓకే, అక్కడ లాస్ట్ 1 minute అనుకుంటా, వెళ్ళిపోదాం. లాస్ట్ 1 minute టైం అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా కాదు, ఇప్పటి వరకు హాఫే అయిపోయింది. అసలు విషయం ఇప్పుడు ఉంది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ అసలు రిజల్ట్ అసలు రిజల్ట్ కాదు, జడ్జిమెంట్ చేయడం అసలు. చేయడము సక్సెస్ఫుల్ గా చేసి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా చేయడము చేసి ఇప్పుడు జడ్జెస్ కి దాన్ని డిసిషన్ కోసం వదిలేయడము. అవును, జడ్జెస్ గా మన బిల్డర్స్ రావడము. ఫస్ట్ మనం నారాయణ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేద్దాం. కొండారెడ్డి గారు, నారాయణ. అవును, మీరు జడ్జి చేయట్లేదు, బట్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ యువర్. ఓకే, ఇద్దరు మాట్లాడాలి సార్, ఇద్దరు మాట్లాడాలి. ఓకే, కొండారెడ్డి గారు. సార్ కొండారెడ్డి గారు, సో మరి మన మెర్లియాన్లో ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈరోజు మనం రంగోలీ కండక్ట్ చేసాం కదా, ఇప్పుడు అయిపోయింది. మీరు జడ్జ్ చేయడానికి వచ్చారు. మీకు ముగ్గుల గురించి ఏమాత్రం ఐడియా ఉందో ఒకసారి ఫస్ట్ చెప్పండి సార్. మీ వైఫ్ ముగ్గేస్తేనే మీరు ముగ్గులో దిగారా లేదా? డెఫినెట్గా అండి, అది ఆడవాళ్ళకు పెట్టినటువంటి విద్య, వెనతో పెట్టినటువంటి విద్య. ముగ్గులు చాలా అందంగా వేస్తుంటారు కాబట్టి, ఎందుకంటే మా ఆవిడ చాలా బాగా ముగ్గులు వేస్తారు, చాలా నైస్గా ఉంటాయి. సో అందరూ కూడా చాలా బాగా కష్టపడి ముగ్గులు వేశారు. సంక్రాంతి సందర్భంగా మన సంబరాలన్నీ కూడా ఇప్పుడే మొదలైనట్టుగా నాకు అనిపిస్తున్నాయి. సో అందరూ కూడా ముగ్గుల పోటీని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ, సో మన జడ్జెస్ ఇప్పుడు ఏది బాగుంది ముగ్గు అనేది చాలా దీనిలో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక కలర్సే కాదు, డిజైన్స్, అదేవిధంగా మనకు మెయిన్ సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి సంబంధించినటువంటి డిజైన్స్ వాళ్ళు ఏ విధంగా వేశారు, అవి ఎలా అందరికీ కన్విన్స్ చేస్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు జడ్జెస్ గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి, సో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. సార్ నారాయణ రెడ్డి గారు, సార్ ఎలా ఉంది? మీరు బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడమే కాకుండా, ఎందుకంటే నన్ను మీలో ఒక కస్టమర్గా భావించి, యాజ్ ఏ బిల్డర్గా కాదు, బిల్డర్గా అయితే ఇలా ఉండదు. నేను కూడా వన్ ఆఫ్ ద కస్టమర్ అనుకునే నేను ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, ఇంకా నుంచి చేస్తూనే ఉంటాను మీతోటి జర్నీ. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది, బాగా కష్టపడ్డారు. సో సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చారు మన అపార్ట్మెంట్కి, ఎక్కడా లేదు. ఇది మాత్రం హైలైట్ ఇక్కడ. మేబీ ఫస్ట్ మనమే సంక్రాంతి జరుపుకున్నట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా బాగున్నాయి ముగ్గులన్నీ కూడా. మీకు కూడా ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. మీ వైఫ్ కూడా ముగ్గేసి మిమ్మల్ని ముగ్గులో దింపారా? ముగ్గులోకి దించాం కాబట్టే ఇంకా 17 years అయినా హ్యాపీగా ఉన్నాం మేము. సార్ ఇంకా మన కమ్యూనిటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన కమ్యూనిటీలో నేను కోరుకునేది అయితే ఒకటే, అందరూ కలిసికట్టుగా ఉండి ఇటువంటి ఈవెంట్స్, ప్రతి ఈవెంట్ని బాగా జరుపుకోవాలి. అదే నేను కోరుకునేది. ఎందుకంటే మనది ఈ కమ్యూనిటీ, ఎవరున్నా కూడా మన అనే ఫీలింగ్ తోటే ఉండాలని నేను అందరికీ చెప్తున్నాను. అందరూ ఉన్నారు కూడా, దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి హ్యాపీగా ప్రతి ఈవెంట్లో ఈ విధంగా పార్టిసిపేట్. ఎక్కడ నేను చాలా గేటెడ్ కమ్యూనిటీస్ చూశాను, అయితే అందరి ముందు ఇప్పుడే చెప్తున్నాను, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ నేను చూడలేదని. అదే మాట ఇప్పుడు అంటున్నాను, అప్పుడు అన్నదానికి కంప్లీట్ ఆపోజిట్ ఇప్పుడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా ప్రతి ఈవెంట్ని కూడా బాగా సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరు బాగా కష్టపడుతున్నారు. సో మీరు చేసే ప్రతి ఈవెంట్కి కూడా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు జడ్జిమెంట్ అవుతుంది, పెద్ద టాస్క్. అవును. ఇంకొక టాస్క్ ఏంటంటే, ఇవన్నీ మళ్ళీ రేపు పొద్దున్న వరకు ఎవరు
తొక్కకూడదా? చూడాలి. తొక్కితే వాళ్ళు ఊరుకోరు. తొక్కితే వాళ్ళు తొక్కేస్తారు. వాళ్ళు మళ్ళీ తొక్కేస్తారు. సో అది పెద్ద టాస్క్. అవును. బాగా కష్టపడి చేశారు కాబట్టి 99% ఒక సెక్యూరిటీని పెడతాను ఇక్కడ. ఎవరిని అలౌ చేయకుండా, చిన్నపిల్లలను కూడా జాగ్రత్తగా ఇక్కడ రానియకుండా ఒక సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ. మీకు జడ్జిగా ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే ఒకరిని విన్నర్గా చేయగలరా? ఇది చూసిన తర్వాత మీరు చేయగలరా? విన్నింగ్ అంటే ఎవరో ఒకరు అయితే విన్ అవ్వాల్సిందే కదా. తప్పకుండా. కానీ చూస్తూ ఉంటే ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క రకంగా ఉంది. చాలా అంటే ఏది ఇది ఇక్కడ తమాషా ఏంటంటే వేసిన వాళ్ళకి ఈజీగానే ఉంది కానీ జడ్జెస్కి చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే వీటిల్లో ఎవరు ఎంత కష్టపడ్డారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ కష్టాన్ని చూసి తగ్గట్టుగానే జడ్జెస్ కూడా మార్క్స్ ఇచ్చి, అంటే ఎవరు ఫస్ట్ 4 ఫస్ట్ 3 4 ఫస్ట్ 4 సో ఫస్ట్ 4 అనుకుంటున్నారు. బట్ ప్రతి ఒక్కరూ విన్నర్సే ఇక్కడ. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత కష్టం ఇక్కడ కనపడుతుంది. సో ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి స్టార్ట్ చేశారనుకుంటాను ఇది. సో విన్నర్స్ లూజర్స్ అని లేదు, కానీ నాకు కానీ అవకాశం ఇస్తే, అంటే అవకాశం మీన్స్ ఇచ్చారు, బట్ ఇంతమందికి నేను ఏం చేయలేకపోవచ్చు. కానీ బట్ ప్రతి ఒక్కరు కూడా విన్నరే, లూజర్స్ అంటూ ఎవరూ లేరు. బట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది వాళ్ళ కష్టానికి ఇది కాదు, కానీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అంతే జడ్జెస్. అంతే. ఆల్ 35 కంటెస్టెంట్స్ ఆర్ విన్నర్స్. ఎస్, 35 కంటెస్టెంట్స్ ఆర్ విన్నర్స్ అంతే. థ్యాంక్ యూ. రాజన్న, మరి మీ వైఫ్ కూడా ఒక ముగ్గేసింది కదా, సో మరి గిఫ్ట్ రాకపోతే, ప్రైజ్ రాకపోతే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉంటుందా కట్టా? నేను ఒకటే చెప్పానండి, ముగ్గురు డిఫరెంట్ ఒపీనియన్తో ఇస్తారు. దీన్ని ట్యాంపర్ చేయలేని రిజల్ట్ ఇవ్వబోతున్నాం మనం. వీ డోంట్ నో వాట్ జడ్జి ఫీల్ ఇన్నర్ సైడ్. అంటే సింపుల్గా పని చేయి, ప్రతిఫలం ఆశించకు, అంతేనా? అంతే. అంతే అన్న, మీరు కూడా ఇక్కడ పని చేశారు, ఇంట్లో ఫుడ్ ఆశించద్దు. వెంట్రుక వాసులో తప్పించుకునే శక్తి యుక్తులు కూడా ఉన్నాయి. ఒకసారి మనం వాళ్ళు ఎలా జడ్జిమెంట్ చేస్తున్నారో ఒకసారి మనం కూడా ఒకసారి చూసేసేద్దాం. ఈక్వల్గా నెంబర్ వైజ్ ఓకే, క్రియేటివిటీ, నీట్నెస్, విజువల్ అపియరెన్స్ అన్నిటి కలిపి ఓకే, ఓవరాల్గా ఎంత అనేది లాస్ట్కి డిసైడ్ చేశారు. ఓకే, బాగుందండి. నెక్స్ట్ అక్కడ ఇంకో జడ్జ్ ఏం చేస్తున్నారు, ఇంకిద్దరు జడ్జెస్ ఉన్నారు. ఇక్కడ ఎలా నడుస్తుందండి జడ్జిమెంట్, సార్ చూడొచ్చా అండి? మార్క్స్ చూపించారండి, అక్కడ చూపించారండి. అంతేనా అండి? అలా చేస్తే ఎలా అండి, రివీల్ చేయరా, సస్పెన్సా? ఓకే, ఇక్కడ ఒకరికి ఓవరాల్ మార్క్స్ వేసారు కాబట్టి ఇప్పుడు చూపించద్దు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు చూపిస్తారా అండి? మీరు మార్క్స్ వేయడం అయిపోయిందా? అదే అంతేనా? ఇందాక అక్కడ రివీల్ చేసింది మరి. ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఉంది, మాకు అర్థం కాకుండా ఉంది. ఓకే, మొత్తానికైతే ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా అసలు ఎవరికి ఏ మార్క్స్ వచ్చినాయి అనేది తెలియకుండా చేస్తున్నారు. ముగ్గురు 3 డిఫరెంట్ టైప్స్లో మార్క్స్ అనేది ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు. చాలా టఫ్ కాంపిటీషన్ అనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ అయితే. అన్న రాజన్న ఏమంటారు, గట్టిగా ఉందా లేదా? అసలు వాళ్ళ ఫేసెస్ చూస్తే చూడండి ఎంత టెన్షన్గా ఉన్నారు. త్వరగా కంప్లీట్ చేసి మీరు తర్వాత మాట్లాడుకోండి అంటున్నారు వాళ్ళు. ఇంటిల్లో పాది టెన్షన్లోనే ఉన్నట్టుగా అనిపిస్తున్నది కొంచెం.
యాక్చువల్గా 3 ప్రైజెస్ అనుకున్నాము ఇనిషియల్గా. ఈరోజే మేము 4th ప్రైజ్ కూడా అనౌన్స్ చేద్దామని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 4th ప్రైజ్ టై అయింది. సో విత్ యువర్ పర్మిషన్ వీ విల్ టేక్ 5 minutes, వీ విల్ గో అండ్ విల్ సీ బోత్. ఓకే, ఆ రెండింటికి జడ్జ్ చేసి మళ్ళీ 5 minutesలో వచ్చేస్తాం. జస్ట్ 5 minutes. ఓకే అంటే మళ్ళీ దాంట్లో 4ని 5ని చేయడం కష్టంగా సార్. ఓకే, ఒక సర్ప్రైజ్ ఇంకొక సర్ప్రైజ్ అండి. సో 4లో ఇద్దరు ఉన్నారు కదా, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి మన నారాయణ రెడ్డి గారు ముందుకు వచ్చి ఒకరికి గిఫ్ట్, అందులో ఒకరికి గిఫ్ట్ నారాయణ రెడ్డి గారు స్పాన్సర్ చేస్తా అన్నారండి. ఓకే, 4th ప్రైజు ఇద్దరికి ఇస్తున్నాం. ఓకే, నౌ 5 prizes. ఓకే, ఐఎమ్ రివీలింగ్ ద 4th prize. Group 24. Group 24 would be the 4th prize winner. Group 24, please come forward. ఓకే, 24 నర్మదా గారు, లూసీ గారు. అండ్ గ్రూప్ 13 ఆల్సో 4th prize winner. 4th prize winner. Group 13. వినీత, మౌనిక. 13, one more winner. 4th place లో ఇద్దరండి. would be the 4th prize winner. Group 24, Group 13. ఓకే, మనకి 4th ప్రైజ్ స్పాన్సరింగ్ బై పైనీర్ డేటా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. ఓకే సార్. అండ్ యాక్చువల్గా 24 and 13 ఇద్దరు ఉన్నారు మేడం. కామన్గా తీసుకోండి. ఎన్ని గెసెస్ ఫర్ థర్డ్ పొజిషన్? ఎన్ని గెసెస్? మీ గ్రూప్ నంబర్ గెస్ చెప్పాలి. గ్రూప్ నంబర్ చెప్పాలి. 15, 9th floor, 10th floor, 9th floor. లేదు, 10th floor కి ఫస్ట్ ప్రైజ్. కాదు, 11th ఫ్లోర్ ఆర్గనైజ్ చేసి కాబట్టి 11th ఫ్లోర్ కి ప్రైజ్ ఇవ్వొద్దు అనుకుంటున్నాను. కరెక్ట్ అండి, ఇవ్వద్దండి. ఆయన తీసుకెళ్ళాలండి. గెసెస్ కాదు, ఇంకా మీ బాక్స్ నంబర్ గెస్ చేయండి. ఎవరిది అనుకుంటున్నారు థర్డ్ పొజిషన్? 15. ఓకే, టోటల్ 90 కి. సో 90 కి ఎంత వచ్చి ఉంటాయి థర్డ్ ప్రైజ్? 90 కి థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఎంత వచ్చి ఉంటాయి? 89, జస్ట్ మిస్. మన జడ్జెస్ చాలా స్ట్రిక్ట్ అండి. 10 కి 10 అసలు ఇవ్వనే లేదు. ఎంత? 50 అంట. మరి అంత ఎంత ఇట్లా ఎస్టిమేట్ 10కి 10 ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. 80 ప్లస్ అన్న. 80 దగ్గరకు వచ్చిండ్రు కొంచెం. 79. అశోక్ గారు చాలా దగ్గరకు వచ్చిండ్రు. 78 అండి. 78 out of 90. థర్డ్ ప్రైజ్ విన్నర్. ఇప్పుడు గెస్ కొట్టాలి ఎవరు? అవుట్ ఆఫ్ 90 అన్నమాట. 78 స్కోర్ చేసుకొని థర్డ్ పొజిషన్ ఇస్, నేను చెప్పేది బాక్స్ నంబర్ 31. బాక్స్ నెంబర్ 31. చైతన్య లలిత. బాక్స్ నెంబర్ 31. చైతన్య లలిత. ఇక్కడే ఉన్నారండి. బాక్స్ నెంబర్ 31. సో గిఫ్ట్ ఎవరండి స్పాన్సర్ దీనికి? ప్రియా గారు శారీ స్పాన్సర్ చేశారు 3rd ప్రైజ్ విన్నర్కి. సో 3rd ప్రైజ్ కి లెనిన్ ప్రెస్ నుండి 500 కూపన్ అండి. ఒకటి మ్యాక్స్ నుంచి 500 రూపీస్ గిఫ్ట్ వోచర్. ఎవరండి స్పాన్సర్? ఎవరండి స్పాన్సర్? ఎవరండి ఒక అన్నోన్ పర్సన్. ఓకే, హీ డోంట్ వాంట్ టు రివీల్ అజ్ఞాతవాసి. ఏదో ఉంది ఇక్కడ, ఏదో హీ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్.
ఓకే, మెర్లియన్ గెలాక్సీ నుంచి 1 రెసిడెంట్ స్పాన్సర్డ్. ఓకే, వాళ్ళ నేమ్ మాత్రం రివీల్ చేయట్లే అండి. ఓకే, మానస గారి నుండి మరో గిఫ్ట్ అండి. నెక్స్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక. నెక్స్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. Now second prize. ఓకే, నౌ ఇట్స్ అ టర్న్ టు ప్రైజ్. ఓకే, రన్నర్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అండి. సెకండ్ ప్రైజ్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి గెస్ చేయండి. అవుట్ ఆఫ్ 90 సెకండ్ ప్రైజ్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి గెస్ చేయండి. ఓకే, 85. ఓకే, దగ్గర తిరుగుతున్నారు. ఎవరికి నో 80, కొంచెం దగ్గర, కొంచెం 81. ఇప్పుడు గెస్ చేయండి గ్రూప్. చూసాం కదా, ఇప్పుడు గ్రూప్ గెస్ చేయండి. ఏ బాక్స్ కి వచ్చింది గ్రూప్ గెస్ చేయండి అన్న. మేము 10th ఫ్లోర్ లేకుంటే ఓకే, గ్రూప్ నెంబర్ లేకుంటే డిజైన్ ఫస్ట్ చెప్పండి. ప్రైజ్ కే కాంపిటీషన్ మేము. అయితే ఫస్ట్ లేకపోతే లేదు. లేదు, ఫస్ట్ దే కావాలి. లేడీస్ గెస్ చేయండి. లేడీస్ గెస్ చేయండి. ఓకే, 81 స్కోర్. రంగోలీ గెస్ కొట్టాలి. ఎవరు గెస్ కొడితే వాళ్ళకి అరవింద్ ఏమని ఇచ్చేస్తాడు. ఏమంటారు అరవింద్? ఇచ్చేసా మైక్ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తా. ఓకే, 81 ఎవరికి వచ్చి ఉంటది? ఈ రోజు రంగోలీలో నలుగురు ఉన్నారు. గ్రూప్ 30 బాక్స్ 30 సెకండ్ ప్రైజ్ 30 భార్గవి వాణి నేహ విన్నర్ అండి. భార్గవి వాణి నేహ విన్నర్ అండి. బాక్స్ నెంబర్ 30 ఇస్ ద విన్నర్ ఫర్ ద సెకండ్ ప్రైజ్. రన్నర్ కి సుమయ కలెక్షన్స్ నుంచి శారీ ఏదండి? సుమయ కలెక్షన్స్ నుంచి ఒక శారీ సెకండ్ ప్రైజ్ విన్నర్ కి. అండ్ 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రమ్ మ్యాక్స్. 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రమ్ మ్యాక్స్ అండి. ఒక శారీ, ఒక గిఫ్ట్ వోచర్ ఫ్రమ్ మ్యాక్స్ అండ్ ఇంకా ఉన్నాయి. అండ్ ద లెనిన్ ప్రెస్. సెకండ్ ప్రైజ్ వాళ్ళకు కూడా లెనిన్ ప్రెస్ నుండి 750 రూపీస్ కూపన్ అండి. మానస గారి నుండి 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ అండి. మానస గారి నుండి 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ అండి సెకండ్ ప్రైజ్ కి కూడా. ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఓకే, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? ఎవరు? 10th ఫ్లోర్. 10th ఫ్లోర్. 9th ఫ్లోర్. 10th ఫ్లోర్. 11th ఫ్లోర్. ఫస్ట్ ప్రైజ్ 10th ఫ్లోర్ కే. 9th ఫ్లోర్. 10th ఫ్లోర్. లేదండి, ఇక్కడ ఫ్లోర్ కంబైన్డ్ ఉన్నప్పుడు మీరు ఒక ఫ్లోర్ అనొద్దు. ఎందుకంటే కట్ అవుతాం భయ. మా ఫ్లోర్ 14th ఫ్లోర్. మీ ఫ్లోర్ లో లేదా అండి? ఒక్క నిమిషం, టోటల్ స్కోర్ గెస్ కొట్టండి ఫర్ ద ఫస్ట్ ప్రైజ్. 88. జస్ట్ అశోక్ కరెక్ట్. 84 ఇస్ ద ఫస్ట్. ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పాలి కౌంట్ డౌన్. ఓకే, 10 4 8 7 6 5 4 3 2 1 29. తేజశ్రీ, అనుష, లక్ష్మి. ఫస్ట్ ఫ్లోర్. 6th ఫ్లోర్. 14 and 6th. 6 and 14. Congratulations for the first prize winners. అరవింద్ 14th ఫ్లోర్ ఇద్దరు ఉన్నారు. నాకే ఇది మీరు అన్నారు ఇప్పుడే. అను కలెక్షన్స్ నుండి ఒక శారీ గిఫ్ట్ అండి. ఓకే, సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయండి. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి అను కలెక్షన్స్ నుంచి ఒక శారీ అండి. మ్యాక్స్ కూపన్స్ 1000 రూపీస్ వర్త్ కూపన్స్
మ్యాక్స్ నుండి 1000 వర్త్ కూపన్స్ అండి. ఓకే ఒక శారీ అయిపోయింది. మ్యాక్స్ నుండి 1000 వర్త్ కూపన్స్ అయిపోయినాయి. లెనిన్ ప్రెస్ ద లెనిన్ ప్రెస్ రెడ్డి గారు ఓకే మానస గారి నుండి 1500 గిఫ్ట్ వచ్చారండి. మానస గారి నుండి 1500 గిఫ్ట్ వచ్చారండి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి. ద లెనిన్ ప్రెస్ నుంచి ద లెనిన్ ప్రెస్ నుండి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి. లెనిన్ ప్రెస్ నుండి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. ఓకే థ్యాంక్ యూ అన్న ఎంతసేపు మనం గిఫ్ట్లు ఇచ్చడేనా, మరి విన్నర్స్ మనకేమన్నా ఇచ్చేది ఉందా? మనకేమి ఇవ్వట్లేదు, నారాయణ రెడ్డి గారు ఇవ్వాలి మనకి. టీ పార్టీ పెట్టండి సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ అండి. పార్టిసిపెంట్స్కి థ్యాంక్ యూ, విన్నర్స్కి థ్యాంక్ యూ, వాలంటీర్స్కి థ్యాంక్ యూ, ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ, బిల్డర్కి థ్యాంక్ యూ, నారాయణ గారికి థ్యాంక్ యూ, స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. సో పేరు పేరున అందరికీ అందరికి నైట్ 11 గంటలకు 12 గంటలకు గాలి కోవటం రాజశేఖర్ అన్నకు థ్యాంక్ యూ, ఆ నిచ్చెన పట్టుకున్న చెన్నాకి, నరేష్కి, ప్రసాద్ రెడ్డికి, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసిన వాళ్ళు. జశ్వంత్. సో ఇలా నైట్ నుండే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిన హేమంత్ అన్న, సాయి, మన శ్రీనివాస్ అన్న, అశోక్ అన్న, అందరూ. సో చాలా మంది ఉన్నారు, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. Whole video and whole Rangoli celebration. Thank you so much, Arvind. I really appreciate. Thank you again. So always Arvind is always with us and with MJ family. So big thank you to Arvind. Thank you. Thank you. Okay, see you in the next video. Until then, bye.